నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం. 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదించలేదని లోక్సభలో వెల్లడి. రెవెన్యూ లోటు భర్తీపై కూడా కేంద్రం మెలిక. ఖచ్చితమైన నిబంధనలు లేవని ఆర్థిక శాఖ స్పష్టీకరణ. ప్రత్యేక సాయం అందిస్తామని హామీ. కేంద్రం సమాధానంపై తెలుగుదేశం ఎంపీల ఆవేదన. రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీకే విలువ ఇవ్వకపోవడమేంటని సూటి ప్రశ్న. సాగునీటిపై తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల పొట్టకొట్టొద్దని ఏపీకి కేసీఆర్ హెచ్చరిక. కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడిన చంద్రబాబు. దామాషా ప్రకారం ఏపీకి నీరు రావాల్సిందేనని స్పష్టీకరణ. కేంద్రం జోక్యానికి డిమాండ్. భారీ పరిశ్రమలను ఆకర్షించేందుకు తెలంగాణ సర్కారు చర్యలు. పరిశ్రమల శాఖలో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఉపసంఘం సిఫార్సు. అగస్టా కుంభకోణంపై రాజ్యసభలో అధికార విపక్షాల వాగ్యుద్ధం. అక్రమాలకు యూపీఏ అవకాశం కల్పించిందన్న భాజపా, కాంగ్రెస్ ఎదురుదాడి. ఆర్థిక లోటుతో అష్టకష్టాలు పడుతూ ప్రత్యేక హోదా కోసం నిరీక్షిస్తున్న నవ్యాంధ్రకు కేంద్రం రిక్తహస్తమే చూపింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కుండబద్దలు కొట్టారు. లోక్సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయానికి సంబంధించి పునర్విభజన చట్టంలో పేర్కొనడం సహా నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే అందుబాటులో ఉన్న బడ్జెట్ నిధులను బట్టి ఆర్థిక సహకారం ఉంటుందంటూ కొత్త మెలిక పెట్టారు. రాజధాని నిర్మాణం చేపట్టిన వేళ ఆర్థిక వనరులు లేకుండా ఇబ్బందులు పడుతూ కేంద్రం సాయంతో పరిస్థితిని మెరుగుపర్చుకుందామన్న 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఆశలపై ఎన్డీఏ సర్కార్ నీళ్లు చల్లింది. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన 5 ఏళ్ల ప్రత్యేక హోదా హామీని కేంద్రం పక్కన పెట్టేసింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రెవెన్యూ లోటు పూడ్చాలనేందుకు కూడా ఖచ్చితమైన నిబంధనలు చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని ఆయన తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 46(2) కింద నవ్యాంధ్రకు ప్రత్యేక సాయం చెయ్యాలని కేంద్రం నిర్ణయించినట్లు జయంత్ సిన్హా వివరించారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సాయం పేరుతో నీతి ఆయోగ్ ఇచ్చిన సిఫార్సుల మేరకు 2014-15, 2015-16లో 6,403 కోట్లు సాయం చేసినట్లు వివరించారు. ఈ మొత్తంలో ఆర్థిక లోటు పూడ్చుకునేందుకు 2,803 కోట్లు, 7 వెనకబడిన జిల్లాలకు 700 కోట్లు, కొత్త రాజధాని మౌలిక వసతులకు 2,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 850 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి తేడాల్ని వివరించలేదన్నారు. రాష్ట్రాల ప్రణాళికేతర వ్యయాల్ని లెక్కలోకి తీసుకుని కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను లెక్కించిన 14వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఆ మేరకు గ్రాంట్ ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు జయంత్ సిన్హా తన సమాధానంలో వెల్లడించారు. ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు 2015-20 మధ్య కాలంలో కేంద్ర పన్నుల్లో వాటా 1,70,686 కోట్లు సహా మొత్తం 2,06,911 కోట్లు ఇచ్చేందుకు ఆమోదించినట్లు సిన్హా వివరించారు. ఈ 5 ఏళ్ల కాలంలో పన్నుల్లో వాటా తర్వాత కూడా రెవెన్యూ లోటు ఎదుర్కొంటున్న ఏపీకి 22,112 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంట్ కింద ఇవ్వాలని సూచించిందని పేర్కొన్నారు. ఆ గ్రాంటులో ఇప్పటి వరకు 2015-16లో 6,609, 2016-17లో 411 కోట్లను విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. 2016-17 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాల మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర గ్రాంట్ల కింద 26,850 కోట్లు, పన్నుల్లో వాటా కింద 24,637 కోట్లు కలిపి మొత్తం 51,487 కోట్లు దక్కించుకుంటుందని సిన్హా తన లిఖిత
లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. ఈ మొత్తం 2014-15లో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన మొత్తం కంటే 30% అధికమని జయంత్ సిన్హా తెలిపారు. కేంద్ర పన్నుల్లో వాటా 32 నుంచి 42% పెరగటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్థిక స్వతంత్రత, తమ అవసరాలకు తగ్గట్లుగా పథకాల్ని రూపొందించుకునే వెసులుబాటు కలిగిందని ఆయన వెల్లడించారు. కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హోదా ఇచ్చే ప్రమాణాల్లో సవరణలు చేసే ప్రతిపాదన ఏదీ లేదని జయంత్ సిన్హా తన సమాధానంలో స్పష్టం చేశారు. నవ్యాంధ్రకు ప్రత్యేక సాయం చెయ్యాలని విభజన చట్టంలోనూ నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే కేంద్ర బడ్జెట్లో అందుబాటులో ఉన్న నిధుల వెసులుబాటును బట్టి ప్రాధాన్యత ఇస్తామని ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు. హోదా సహా ఆర్థిక సహకారం విషయంలో జయంత్ సిన్హా సమాధానంపై తెలుగుదేశం ఎంపీలు లోక్సభలో కేంద్రాన్ని నిలదీశారు. సభలో ప్రధాని హామీకి విలువ లేదా అని ప్రశ్నించారు. ఎంపీ అవంతి శ్రీనివాస్కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఏపీకి కేంద్ర పెద్దలు, భాజపా నాయకులు ఇచ్చిన హామీల్ని లోక్సభలో మరోసారి గుర్తు చేశారు. The then Prime Minister, Shri Manmohan Singh, in the Rajya Sabha said, and I quote, "I would like to make a few further announcements in this regard. First, for purposes of central assistance, special category status will be extended to the successor state of Andhra Pradesh for a period of 5 years. The AP-BJP manifesto during general elections 2014 mentions that special category status would be extended to Andhra Pradesh for 10 years if BJP comes to power and NDA comes to power, sir. Our Prime Minister, Sri Narendra Modi ji, said, I will make Simandra the gateway of prosperity. I am not just making promises, I am assuring you regarding the capital formation, sir. These are the assurances that the people of Andhra Pradesh have been listening to and have their hopes and have their aspirations linked to these assurances, sir. పార్లమెంట్లో ప్రధాని ఇచ్చిన హామీకు విలువ లేదా అని జయదేవ్ కేంద్రాన్ని నిలదీశారు. Which Finance Commission has recommended for granting special category status to Uttarakhand, to Himachal Pradesh, to any of the northeastern states, sir? Were these recommended by any Finance Commission? The Union Cabinet, on the assurance of Sri Vajpayee ji in NDA 1, has conferred this status on them, sir. If it is not an assurance, why did it go to Assurance Committee in the Rajya Sabha? And why did the Assurance Committee refer the issue to Niti Aayog and the government to fulfill that assurance? We are a performing state, but by acts of this very parliament, we are put in this financial crisis. So it is for this very parliament to rectify the situation, sir. మరోసారి అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించకూడదంటే కేంద్రం పూర్తిగా తమకు సహకరించాలని జయదేవ్ కోరారు. The people of Andhra Pradesh have been waiting patiently, but this patience is evaporating, to put it mildly. Now is the time for action, sir. We need clarity and specific answers to the specific questions with respect to special category status, revenue deficit funding, Polavaram funding, capital city funding, industrial incentives in line with Himachal Pradesh and Uttarakhand, special development package for 7 backward districts in line with Bundelkhand, and a new railway zone, sir. We need to know in a comprehensive manner, not piecemeal, which will allow us to plan our finances, sir. We need to know for each of these what we will get, how much will we get, when will we get it, and how will we get it. Please answer these 4 questions in your reply, sir. లోక్సభలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అనంతరం మాట్లాడిన తెరాస పార్లమెంటరీ పక్ష నేత జితేందర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి సైతం ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. Wish list, sir. So I also say that the same ditto should be given to Telangana state also, because at the time and also the last 4 questions which he has asked, my questions are also same, sir. When you are going to give, when you are going to give, and how you are going to give. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ తెలంగాణపై యుద్ధం ప్రకటిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగునీరిచ్చి తీరతామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. కృష్ణా, గోదావరిలో తెలంగాణకు కేటాయించిన నీటిని వాడుకోవాలన్న తమ ప్రయత్నాలకు అడ్డు తగిలితే ఊరుకునే ప్రసక్తే లేదని ఖమ్మం జిల్లాకు చెందిన వైకాపా నేతలు తెరాసలో చేరిన సందర్భంగా హెచ్చరించారు.
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లాకు చెందిన వైకాపా నేతలను తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెరాసలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి, కృష్ణా జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తోసిపుచ్చారు. 2 నదుల్లో తెలంగాణ వాటాపై అసెంబ్లీ సాక్షిగా సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ కేటాయించినటువంటిది 368 టీఎంసీలు కృష్ణా నదిలో, 950 టీఎంసీలు గోదావరి నదిలో. ఈ కేసీఆర్ చేసిన కేటాయింపులు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న రోజే అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడమే కాదు, ఆ ప్రాజెక్టులు ప్రారంభించి కొన్ని వేల కోట్ల రూపాయలు వాటి మీద ఖర్చు కూడా పెట్టడం జరిగింది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా ఒక 7 కోట్ల రూపాయలు సర్వే చేయమని మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ రాజకీయ ఎత్తుగడల కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పోటీపడి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు మన మీద యుద్ధం ప్రకటిస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాడుకున్న తర్వాత కూడా గోదావరి నుంచి ఎంతో నీరు సముద్రంలోకి వెళుతోందని కేసీఆర్ వివరించారు. ఎట్టి పరిస్థితులలో 600 అయినా సరే, భూకంపాలు వచ్చినా సరే, 1 కోటి ఎకరాలకు తెలంగాణకు నీళ్లు వచ్చి తీరాలి. నేను ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నా. మీ చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలను లేచి కూర్చున్న ఈ బెబ్బుల్ని అనవసరంగా తట్టకండి. తడితే మీరే దెబ్బతింటారు తప్ప మాకు పోయేదేం లేదు. మీ రాజకీయ నాటకం నాకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు నీతి తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి కూడా నాకు తెలుసు. మీకు ప్రజలు పట్టరు. మీ లక్ష్యం మీ ప్రజలకు నీళ్లే అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని సూటి అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని సూటి అడుగుతా ఉన్నా, లేవా గోదావరిలో నీళ్లు తీసుకునే దమ్ము మీకు లేదు, తీసుకునే వివేకం మీకు లేదు తప్ప లేవా గోదావరిలో నీళ్లు 2 రాష్ట్రాలకు సరిపోను. ఇంకా మిగులు జలాలు కూడా ఉన్నాయి. నీటి లభ్యత ఉన్న తర్వాత, తీసుకోవడానికి సర్వ హక్కులు ఉన్న తర్వాత, మేము సంపూర్ణంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్న తర్వాత ఎందుకు తెలంగాణ మీద పడి మీరు ఏడుస్తా ఉన్నారు? మీరు మంచి మాటతో ఉంటే మేము మంచి మాటతో ఉంటాం. అంతకుముందు వైకాపా తెలంగాణ విభాగాన్ని తెరాసలో విలీనం చేస్తున్నట్లు చెప్పిన శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు తెలంగాణ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనుమతులు లేని తెలంగాణ ప్రాజెక్టులపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు దామాషా పద్ధతిలో నీటి పంపిణీ జరగాలన్నారు. ఇందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని చెప్పారు. కృష్ణా నదిలో 65-70 టీఎంసీ కంటే ఎక్కువ రాలేదు. మామూలుగా మనకు రావాల్సిన నీళ్లే కొత్తగా ఇచ్చిన ట్రిబ్యునల్ ప్రకారం 1000 టీఎంసీ 2 రాష్ట్రాలకు రావాల్సి వస్తే 65 టీఎంసీ మాత్రం వచ్చి తాగేదానికి కూడా నీళ్లు రాలేదు. అలాంటి సమయంలో ఈరోజు శ్రీశైలం గాని, కింద నుండే నాగార్జునసాగర్ గాని కేంద్ర పరిధిలో ఈ ప్రాజెక్టులు పెట్టి ఇద్దరికి న్యాయం చేసే విధంగా విభజన చట్టంలో పెట్టారు. నేను మొన్న చెప్పింది విభజన చట్టంలో ఉంది. అఫెక్స్ బాడీ పిలవాలి. 2 ముఖ్యమంత్రులు దాంట్లో మెంబర్లుగా ఉన్నాం. కేంద్ర మంత్రి కూడా ఉంటారు. ఏది జరిగినా ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిగవన మనం ఉన్నాం. మనకు రావాల్సిన నీళ్లు దామాషా ప్రకారం రావాలి. నేను ఆ విషయమే చెప్పి నిన్న కేబినెట్ లో కూడా తీర్మానం పాస్ చేసి తెలంగాణ సీఎం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్ ఇంకా దిగవనుంది కాబట్టి పైనుండే తెలంగాణ రాష్ట్రం మీరు ప్రాజెక్టులు కట్టేసి ఇక్కడ కృష్ణా డెల్టా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. తెలంగాణకు తీసుకోవాల్సిన నీళ్లకు మనం అడ్డం లేదు. ఆంధ్రాకు రావాల్సిన నీళ్లు కూడా రావాలి. కేంద్రం చొరవ చూపించాలి. దామాషా ప్రకారం మనకు నీళ్లు ఇవ్వాలి. ఒక్క తెలంగాణ నుంచే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ఆంధ్రప్రదేశ్ దామాషా ప్రకారం నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతకుముందు ప్రాజెక్టులకు అడ్డంకులు తొలగించుకునే క్రమంలో తెలంగాణ సర్కారు ఆంధ్రప్రదేశ్కు స్నేహహస్తాన్ని చాపింది. ఇప్పటికే మహారాష్ట్రతో పలు ఒప్పందాలు ఖరారు చేసుకున్న వేళ తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫోన్ చేసి రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతల పథకం సహా 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యలపై చర్చించి పరిష్కరించుకుందామని దేవినేని ఉమకు ప్రతిపాదించారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన దేవినేని 2 రాష్ట్రాల నీటి వాటాపై ముందు చర్చ చేయాలని చెప్పారు. అవసరమైతే కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో ముఖ్యమంత్రుల భేటీకి సిద్ధమని దేవినేని తెలిపారు. వేసవిలో మహబూబ్ నగర్ జిల్లా ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. జూరాల జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడి రామన్పాడు జలాశయానికి తరలిస్తున్నారు. దీనికోసం 125 అశ్వసామర్థ్యం గల ఒక మోటారు, 15 అశ్వసామర్థ్యం గల 20 మోటార్లను అమర్చారు. వీటితో నిరంతరాయంగా నెల రోజుల పాటు ప్రతిరోజు 100 క్యూసెక్కుల నీరు రామన్పాడు జలాశయానికి తరలిస్తారు. సుమారు 600 గ్రామాలు సహా అచ్చంపేట, జడ్చర్ల, వనపర్తి, పాలమూరు పట్టణాలకు నీటి సరఫరా చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. అగస్టా సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు యూపీఏ ప్రభుత్వం ఎన్నో వెసులుబాట్లు కల్పించిందని ఆరోపించిన భాజపా కేసు దర్యాప్తు విషయంలో నాటి సర్కారు వైఖరిని ప్రశ్నించింది. ఈ ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ తమ నేతల్ని అపఖ్యాతి పాల్చేసేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందంటూ వాకౌట్ చేసింది. యూపీఏ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై రాజ్యసభలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ అంశంపై ప్రకటన చేసేందుకు రక్షణ మంత్రి ప్రయత్నించగా విపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. చర్చ ముగిశాకే ప్రకటన చేయాలని పట్టుబట్టారు. తర్వాత చర్చ ప్రారంభించిన భాజపా సభ్యుడు భూపేంద్ర యాదవ్ అగస్టా వెస్ట్లాండ్ కు అర్హతలు లేకున్నా ఆ సంస్థ టెండర్ దాఖలు చేసేందుకు వీలుగా నాటి కాంగ్రెస్ సర్కారు నిబంధనలు సడలించిందని ఆరోపించారు. ఈ ఆరోపణల్ని తోసిపుచ్చిన కాంగ్రెస్ అగస్టా వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు డిమాండ్ చేసింది. So the judge speaks extensively to a channel in India. He says, we have no evidence against Sonia Gandhi, only a mention of her in a fax. The translation of the fax was sent to Mr. Michel. Ms. Gandhi has been indicated as someone who will fly in the VVIP helicopters. But 24 months CBI is going on. We have got none of these evidences which you are imagining in the Italian judgment from one sentence. What is this that we are all tilting? Are you not allowing the true culprits to escape by this tilting at windmills? By your fixation to finger point only at one person, are you not actually damaging the investigation? కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టిన భాజపా సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి విపక్షంపై ఎదురుదాడికి దిగారు. The High Court judgment of Italy details the corruption lobbying by Italian company to get deals in India. Page 9 of the judgment reproduces the chart of commission sharing. That is solid evidence, prima facie, for the CBI to proceed ahead. If they are not cooperative, those people named, then there should be custodial interrogation. అగస్టా వ్యవహారంలో ముడుపులు అందాయని నిరూపిస్తే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతానని కాంగ్రెస్ సభ్యుడు అహ్మద్ పటేల్ సవాలు విసరగా మాజీ రక్షణ మంత్రిగా ఆంటోనీ సైతం భాజపా ఆరోపణల్ని తోసిపుచ్చారు. Now corruption is proved, so we can win the arbitration case. We can get thousands of crores of rupees as a compensation. Get the money. That is one thing. Second, now corruption is proved. Take action against the company and take action against the takers, whoever it may be. Take action against them also. అగస్టా కుంభకోణంపై ప్రకటన చేసిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ వ్యవహారంలో దోషులను వదలబోమని తేల్చి చెప్పారు. It is strange that CBI, which registered an FIR in the matter on 12th March 2013, did not bother to forward a copy of FIR to Enforcement Directorate for 9 months. Even more strangely, the Enforcement Directorate did not act on the FIR till July 2014. It appears that some invincible hand was guiding the actions or inactions by CBI and ED. The government will leave no stones unturned to bring to justice those that have committed this corrupt act against our national interests. రక్షణ మంత్రి పారికర్ ప్రకటనతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామా ఎట్టకేలకు ఆమోదం పొందింది. ఆయన రాజీనామాను తిరస్కరించి సభ నుంచి బహిష్కరించాలని రాజ్యసభ నైతిక విలువల కమిటీ సిఫారసు చేసిన గంటల్లోనే రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ మాల్యా రాజీనామాకు ఆమోదం తెలిపారు. రాజీనామాకు అన్సారీ ఆమోదం తెలిపినట్లు డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ రాజ్యసభలో ప్రకటించారు. మెట్రో రైలు ప్రారంభం మరింత ఆలస్యం కానుందని ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఎండీ గాడ్గిల్ స్పష్టం చేశారు. వివిధ కారణాల వల్ల జూన్ 2 నాటికి హైదరాబాద్ తొలిదశ మెట్రో పరుగులు సాధ్యం కాకపోవచ్చని ప్రకటించారు. ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్న గాడ్గిల్ స్థానంలో శివానంద నింబార్గి జూన్ 1న పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. తన వృత్తి జీవితంలో సగమే పూర్తయిన తొలి ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రోనేనని గాడ్గిల్ తెలిపారు. with responsibility that this is the fastest ever done construction in the country so far. Because of various reasons, project is getting delayed beyond that. And present projections, these are all projections, that whatever scope is defined now, we are likely to complete by December 2018. This is not a deadline. This is what I am saying, projected line.
జంట నగరాల్లో ఈ సాయంత్రం ఈదురుగాలులు వర్షం బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, యూసఫ్గూడలో పలుచోట్ల వృక్షాలు నేలకొరిగాయి. ఎల్లారెడ్డిగూడలోని మొబైల్ దుకాణంపై చెట్టు కూలి అక్కడే ఉన్న ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఇదే రహదారిపై రేగిన దుమ్ముకు అదుపు తప్పిన ఓ ద్విచక్ర వాహనదారుడు మెట్రో రైల్ బారికేడ్ను ఢీకొనగా తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి, మాదాపూర్లో ఈదురుగాలులకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హన్మకొండ, కాజీపేట, వరంగల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం పడింది. ఆదిలాబాద్ జిల్లా కుబీర్లో పిడుగుపడి 2 రైతులు చనిపోయారు. నిజామాబాద్ జిల్లా చెంగాల్ శివార్లో పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృత్యువాత పడ్డాడు. మెదక్ జిల్లా పోతిరెడ్డిపల్లిలో పిడుగుపడి వృద్ధుడు మృతి చెందాడు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు చెప్పారు. ఈ ఆలయాన్ని నిర్మించడం సహా రాజధాని ప్రాంతంలోని అనంతవరం ఆలయాన్ని దేవస్థానం పరిధిలోకి తీసుకుని అభివృద్ధి చేస్తామని తిరుమల అన్నప్రసాద భవనంలో అల్పాహార వడ్డింపు ప్రారంభించిన తర్వాత సాంబశివరావు చెప్పారు. ఇకపై ఉదయం 9 నుంచి 11, రాత్రి 7 నుంచి 11 గంటల వరకు అల్పాహారం వడ్డిస్తామని ఈవో తెలిపారు. తెలంగాణలో స్థాపించే భారీ పరిశ్రమలకిచ్చే ప్రత్యేక రాయితీల కోసం పరిశ్రమల శాఖలో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని మెగా ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రులు కేటీఆర్, ఈటెల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సహా అధికారులు పాల్గొన్న ఉపసంఘం సమావేశంలో మెగా ప్రాజెక్టులకు ప్రత్యేక ప్యాకేజీ సహా ఇతర రాష్ట్రాలకు మించి రాయితీలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు. మెగా కేటగిరీలోకి మారే పాత పరిశ్రమలకు కూడా రాయితీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. టీఎస్ ఐపాస్ నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగంతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ఉపసంఘం నిర్ణయించింది. ఇప్పటి వరకు 389 మెగా ప్రాజెక్టులకు అనుమతులిచ్చినట్లు అధికారులు వివరించగా మూతపడిన భీమా సిమెంట్ యూనిట్ పునరుద్ధరణకు ప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలకు యూనిట్కు రూపాయిన్నర రాయితీపై ఏడాది పాటు విద్యుత్ సరఫరా చేయాలని ఉపసంఘం నిర్ణయించింది. అన్ని అంశాల్లో అత్యంత వ్యాపారానుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మలేషియా ప్రతినిధి బృందాన్ని కోరారు. ఈ మేరకు తనను కలిసిన మలేషియా వ్యాపార పరిశ్రమల శాఖ మంత్రి ముస్తఫా మహమ్మద్ నేతృత్వంలోని పారిశ్రామికవేత్తల బృందంతో మలేషియా, తెలంగాణ మధ్య వ్యాపార సంబంధాలు, పెట్టుబడులపై కేటీఆర్ చర్చించారు. తెలంగాణ తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం, వ్యాపార అవకాశాలను వివరించిన కేటీఆర్ హైదరాబాద్ నగరంలో చేపడుతున్న మౌలిక వస్తువుల ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మలేషియా మంత్రి అన్ని అవకాశాలు పరిశీలిస్తామని చెప్పారు. తెలంగాణతో ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలు చేసుకుంటామన్న నమ్మకం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర రాజధానిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవనంలో 4 అంతస్తులు ఆగస్టు నాటికి పూర్తవుతాయని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. గుంటూరు జిల్లా వెలగపూడి వద్ద ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి సకాలంలో పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పినట్టు వెల్లడించారు. జూన్ 15 నాటికి మొదటి 2 అంతస్తులు పూర్తవుతాయన్న ఆయన జూన్ 27 లోపే తొలి విడత ఉద్యోగుల తరలింపు పూర్తవుతుందని వివరించారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు త్వరలోనే ప్లాట్లు అందిస్తామని చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూలతలు సహా డాలర్తో రూపాయి మారకం విలువ మరింత తగ్గిన వేళ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లో 377 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 128 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 25,211 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతు మధ్య 25,246 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాలు, చమురు ధరలో హెచ్చుతగ్గుల మధ్య అమ్మకాలు పెరిగి 25,061 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 25,102 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 40 పాయింట్లు క్షీణించి 7,706 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.